तथा ब्रुवत्तस्तस्य भूमिपस्य महात्मनः प्रभाता सर्वरी पुण्या చంద్రనక్షత్రశాలిని. మహాత్ముడైన దశరథ మహారాజు ఒడ్డున పడ్డ చేప పిల్లలా కొట్టుకుంటూ బాధపడుతూ ఆమెతోటి కైకతోటి బ్రతిమలాడుకుంటూ మాట్లాడుతున్నప్పుడే చంద్రుడితోటి నక్షత్రాలతోటి విరాజిల్లుతున్న పవిత్రమైన ఆ రాత్రి తెల్లవారింది. తతః పాప సమాచార కైకేయీ పార్థివం పునః ఉవాచ పరుషం వాక్యం వాక్యజ్ఞారోషమూర్ఛిత. దురాచాపరురాలు మాటకారి కూడా అయిన కైకేయితోటి కైక రాజు పలుకులకు క్రోధంతో మండిపడుతూ పరుషంగా మరలా ఇలా అంటోంది. కిమిదం భాషసే రాజన్ వాక్యం గరరుజోపమం అనాయ ఇతుమక్లిష్టం పుత్రం రామమిహార్హసి స్థాప్య రాజ్యే మమ సుతం కృత్వా రామం వనేచరం నిస్సపత్నాం చ మాం కృత్వా కృతకృత్యో భవిష్యసి. ఏమిటయ్యా మహారాజా, విషవ్యాధి రోగిలాగా ఎందుకట్లా పిచ్చిగా మాట్లాడుతున్నావు? మరొక ఆలోచన లేకుండా పునరాలోచన చేయకుండా వెంటనే రాముణ్ణి ఇక్కడికి పిలిపించు. నా భరతుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేయి. శ్రీరాముణ్ణి వనాలకు పంపించేసాయి. నాకు శత్రువులు లేకుండా చేయి. అప్పుడు నువ్వు కృతకృత్యో భవిష్యసి, కృతార్థుడు అవుతావు అంటూ పలికింది తీవ్రంగా కైకేయి. సనున్న ఇవ తీక్ష్ణేవా ప్రతోదేన హయోత్తమః రాజా ప్రచోదితో భీక్ష్ణం కైకేయీం ఇదమబ్రవీత్. ఎప్పుడు మాట విని చక్కగా ఉండే ఉత్తమమైన అశ్వాన్ని తీక్షణమైన కొరడాతో కొడితే అది ఎలా అయితే బాధపడుతుందో అలాగ కైకేయి తన సూటిపోటి మాటలతోటి రాజుని తీవ్రంగా నొప్పించింది. అప్పుడు ఆ మహారాజు ధర్మబంధేన బద్ధోస్మి నష్టా చ మమ చేతన జ్యేష్ఠం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్ఛామి ధార్మికం. ఇచ్చిన మాటకు ధర్మపాశానికి నేను కట్టుబడిపోయాను. నా బుద్ధి ఏ మాత్రం పనిచేయడం లేదు. రాముడు ధర్మబుద్ధి కలిగిన వాడు, నా పెద్ద కుమారుడు, నా ముద్దుల పట్టి అయిన రాముణ్ణి చూడాలనుకుంటున్నాను అని మాత్రం అనగలిగాడు. తతః ప్రభ్రాతాం రజనీం ఉదితే చ దివాకరే పుణ్యే నక్షత్రయోగే చ ముహూర్తే చ సమాహితే. వసిష్ఠో గుణసంపన్నః శిష్యై పరివృతస్తదా ఉపగృహ్యాసు సంభారాన్ ప్రవివేశ పురోత్తమం. అలా ఆయన కలవరిస్తూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. సూర్యుడు ఉదయించడు. శుభ నక్షత్రాలతో కూడిన పట్టాభిషేక సుముహూర్తం దగ్గరవుతోంది. దాంతో రఘువంశీయుల కులగురువు సద్గుణ సంపన్నుడు అయిన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కూడి అభిషేక సామాగ్రిని సమకూర్చుకొని తన ఆశ్రమం నుంచి బయలుదేరి అయోధ్యానగరంలో ప్రవేశించారు. అయోధ్యానగరంలో ప్రవేశించేసరికి ప్రజలంతా ఎలా ఉన్నారు అనంటే సిక్త సమ్మార్జిత పథాం పతాకోత్తమభూషితాం విచిత్ర కుసుమాకీర్ణాం నానాస్రగ్భిర్విరాజితం సంహృష్టమనుజోపేతాం సమృద్ధ విపణాపణాం మహోత్సవ సమాకీర్ణాం రాఘవార్తే సముత్సకాం చందనాగరుధూపైశ్చ సర్వతః ప్రతిధూపితాం తాం పురీం సమతిక్రమ్య పురందరపురోపమాం దదర్శాంతఃపురం శ్రేష్టం నానాద్విజగణాయుతం పౌరజానపదాకీర్ణం బ్రాహ్మణైరుపశోభితం యజ్ఞవిద్భిః సుసంపూర్ణం సదస్యైః పరమద్విజైః.
ప్రజలంతా కూడా నగర వీధులను శుభ్రంగా ఊడ్చి కళాపి చల్లేశారు. చక్కని ధ్వజ పతాకాలతో అలంకారాలు చేశారు. అంతటా రంగురంగుల పూలు చల్లారు. వివిధ రకాల పూల తోరణాలను కట్టారు. ఆనందంతో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అన్ని అంగళ్లలో రకరకాల వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి ఆ విక్రయానికి. ఇంకా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం దర్శించాలి అని ప్రజలంతా వీధుల్లో ఉత్సాహంగా కిక్కిరిసి ఉన్నారు. చందనంతో అగరు ధూపాలతో నగరమంతా పరిమళభరితమై ఉంది. ఇక ఇంతటి వైభవాలతోటి ఇంద్రుడి నగరం అమరావతి ఇదేనేమో అనిపిస్తున్న అయోధ్యాపురిలో నెమ్మదిగా ముందుకు సాగుతూ శిష్యులతో కూడిన వశిష్ఠుడు మనోహరమైన అంతఃపురాన్ని దర్శించారు. అక్కడ వివిధమైన ధ్వజ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. పురజనులు, పల్లెవాసులు గుంపులు గుంపులుగా చేరున్నారు. చక్కటి బ్రాహ్మణులతోటి అలరారుతోంది. యజ్ఞ విధులు సభార్హులు అయిన బ్రాహ్మణోత్తములు అంతా కూడా ఆ ప్రదేశంలో ఉన్నారు. ఇలాంటి ప్రదేశాలన్నీ చూస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు వశిష్ఠ మహర్షి. ఒకవైపు ఇక్కడ ఇలా ఉంటే ప్రజలంతా ఆనందంతో అయోధ్యావాసులు శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని పండుగ చేసుకుంటూ ఉంటే, మొత్తానికి తాము చేయాలనుకున్న పని అయింది. ఇక రాముడు వస్తాడు, దశరథ నందనుడైన రాముడు వస్తాడు, మహానుభావుడు దానవ వంశానికి విరామం చెప్తాడు, స్వామి వస్తాడు ఘనశ్యాముడు అనుకుంటూ త్రికాల వేదులైన మహర్షులు, దండకారణ్యంలో ఉన్నవారు, భారతదేశం మొత్తం రాముడు ఎక్కడెక్కడైతే తిరిగాడో, అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఎక్కడెక్కడైతే తిరిగాడో ఆయా ప్రదేశాలకు వస్తాడని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహర్షులు, మునిపత్నులు అంతా కూడా, చెట్టు చేమ రూపంలో ఉన్న మహాత్ములు, రాయి రెప్ప రూపంలో ఉన్న జీవుల దగ్గర నుంచి అంతా కూడా వస్తాడు. ఇక ముహూర్తం దగ్గర పడింది, రామచంద్రుడు మన దగ్గరకు వస్తాడు, దేవతల కార్యం సాధ్యమైంది, మొత్తానికి కైకమ్మను నిమిత్తం చేసి దశరథుణ్ణి వాక్యబద్ధుణ్ణి చేసి రాముడిని అడవికి పంపించబోతున్నారు, రాముడు వస్తాడు అంటూ వారిజలోచన వైకుంఠధామ, వారిజలోచన వైకుంఠధామ, పాపభంజన పట్టాభిరామ, పాపభంజన పట్టాభిరామ, భూమిజ హృదయ సుధామ, ఘనశ్యామ మునికామ, దానవ వంశ విరామ, దానవ వంశ విరామ. రాక్షసుల్ని సంహారం చేసేవాడు సాక్షాత్తు వైకుంఠధాముడు రాముడు అన్న సంగతి త్రికాలవేదులైన మహర్షులకు తెలుసు. అందుకే పాపాలను భంజింపజేసే ఈ స్వామి కేవలం అయోధ్యలో పట్టాభిషిక్తుడు అవ్వడం కాదు, మా హృదయాల్లో ఇప్పుడు పట్టాభిషిక్తుడయ్యి మమ్మల్ని చూడ్డానికి వస్తాడు. అయోధ్యలో అయ్యేది తర్వాత, ముందైతే మా హృదయాల్లో ఆయనకు పట్టాభిషేకం అయిపోయింది. భూమిజ హృదయంలో అయిపోయింది, అంటే సీతమ్మ హృదయంలో పట్టాభిషేకం ఎప్పుడో అయిపోయింది. ఘనశ్యామ నీలి మేఘం లాంటి వాడు, మునులందరూ రావాలి అని కోరుకున్నవాడు, ఈయన దానవ వంశానికి విరామం పెట్టబోతున్నవాడు, మహానుభావుడు అంటూ దశరథ నందన రామ, ఘనశ్యామ మునికామ, దశరథ నందన రామ, ఘనశ్యామ మునికామ, దానవ వంశ విరామ, దానవ వంశ విరామ, దానవ వంశ విరామ. అతి కరుణాకర సుతహృత్తామ, అతి కరుణాకర సుతహృత్తామ, అగణిత గుణగణ సోమా రామ, అగణిత గుణగణ సోమా రామ, పతిత పావన రామ, ఘనశ్యామ మునికామ, పతిత పావన రామ, ఘనశ్యామ మునికామ,
దానవవంశవిరామా దానవవంశవిరామా దశరథనందన రామా ఘనశ్యామా మునికామా దానవవంశవిరామా దానవవంశవిరామా. ఇప్పుడు వల్కలధారి మన దగ్గరకు రాబోతున్న రాముడు మామూలు వాడేం కాదు, అత్యంత కరుణ కలిగిన వాడు. ఇన్ని గుణాలు అన్ని గుణాలు అని చెప్పలేనన్ని అద్భుతమైన గుణాలు కలిగిన రామచంద్రుడు పతితులైన వారందరినీ పావనులుగా చేయగలిగిన ఘనశ్యాముడు మునికాముడు దానవ వంశాన్ని నిర్మూలించి మనందరికీ అభయం ఇవ్వబోతున్నాడు. దశరథనందనుడైన రాముడు అంటూ ఆనందపడుతున్నారు. అంతటితో ఆపగారా? మీరు ధీర ఘన మేఘ శ్యామా మీరు ధీర ఘన మేఘ శ్యామా ఘోర దైత్య సంహారక రామా ఘోర దైత్య సంహారక రామా కారుణ్యాకర రామా ఘనశ్యామా మునికామా కారుణ్యాకర రామా ఘనశ్యామా మునికామా దానవవంశవిరామా దానవవంశవిరామా దశరథనందన రామా ఘనశ్యామా మునికామా దానవవంశవిరామా దానవవంశవిరామా. ఘోరమైన దైత్యుల్ని సంహరించి మేరు ధీరుడు అవ్వబోతున్న రాముడు, కారుణ్యాకరుడైన రాముణ్ణి మనం చూడబోతున్నామంటూ పరవశిస్తున్నారు. ఇంకా స్వామి ఇంకా జాగుసేయక రావాలి. కరిమొర విని ఎలా వచ్చావు, అలవైకుంఠపురంలో నగరిలో నుంచి పరిగెత్తుకొని వచ్చావు చూడు, అలాగ రావాలి. నరసదాసనుత హరిజన భీమా నరసదాసనుత హరిజన భీమా ధరణి కులేశ్వర దైవాలలామా నరసదాసనుత హరిజన భీమా ధరణి కులేశ్వర దైవాలలామా కరివర పాలక రామా ఘనశ్యామా మునికామా కరివర పాలక రామా ఘనశ్యామా మునికామా దానవ భంజన రామా దానవ భంజన రామా దశరథనందన రామా ఘనశ్యామా మునికామా దశరథనందన రామా ఘనశ్యామా మునికామా దానవవంశవిరామా 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 అంటూ రామయ్య రావయ్య రావయ్య అంటూ ఎదురు చూస్తున్నారు లోకం నిండా ఉన్న మహర్షులు అంతా కూడా. ఇక్కడ మరలా అయోధ్య నగరానికి తిరిగి వెళ్తే తదంతఃపురమాసాద్య వ్యతిచక్రామతం జనన్ వసిష్ఠః పరమప్రీతః పరమర్షిభిరావృతః స్వతపస్యద్వినిష్క్రాంతం సుమంత్రం నామ సారథిం ద్వారే తు రాజసింహస్య సచివం ప్రియదర్శనం తమువాచ మహాతేజాః సూతపుత్రం విశారదం వసిష్ఠః క్షిప్రమాచక్ష్వ నృపతేర్మామిహాగతం. ఇతర మహర్షులతో పాటుగా వశిష్ఠ మహర్షి అంతఃపురానికి చేరి జనాలందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళారు. అక్కడ రాజుగారి మంత్రి రథసారథి అయిన సుమంత్రుడు చక్కటి వేషభూషణాలను ధరించి రాజాంతఃపురంలోంచి బయటికి రావడము వశిష్ఠ మహాముని చూశారు. ఆ తర్వాత మహా తేజస్వి అయిన వశిష్ఠుడు
చాలా అద్భుతంగా కార్యాన్ని నెరవేర్చడంలో దక్షుడు అని పిలిపించుకునే సుమంత్రుడితోటి నేను ఇక్కడికి వచ్చినట్టు రాజుగారికి శీఘ్రంగా విన్నవించు అని తెలిపారు. ఇమే గంగోదక ఘటాః సాగరేభ్యశ్చ కాంచనాః ఔదుంబరం భద్రపీఠం అభిషేకార్థమాహృతం సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ క్షౌద్రం దధిఘృతం లాజా దర్భాసు మనసః పయః. మరి గురువర్యులు కదా, తాను తీసుకురావాల్సినవి తీసుకొని వచ్చారు అని చెప్పుకున్నాం. ఏమేమి తీసుకొచ్చారు? పట్టాభిషేకం కోసం సముద్ర జలాలతో, గంగాది నదీ జలాలతో నిండిన బంగారు కలశాలు ఇవిగో. అలాగే మేడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠం, రకరకాల ధాన్యాలు, గంధాలు, నానావిధ రత్నాలు, తేనెలు, పెరుగులు, నేతులు, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు అన్నీ తీసుకొచ్చాము. ఇంకా అష్టాచ కన్యా రుచిరా మత్తశ్చ వరవారణః చతురశ్వోరథ శ్రీమాన్ నిస్త్రంసో ధనురుత్తమం వాహనం నరసంయుక్తం ఛత్రం చ శశి సన్నిభం శ్వేతే చ వాలవ్యజనే భృంగారుశ్చ హిరణ్మయః హేమదామపి నద్దశ్చ కకుద్మాన్ పాండురో వృషః కేసరీ చ చతుర్ద్రంష్ట్రో హరిశ్రేష్ఠో మహాబలః సింహాసనం వ్యాఘ్రతమః సమిదశ్చ హుతాసనః సర్వవాదిత్రసంఘాశ్చ వేశ్యాశ్చాలంకృతా స్త్రియః ఆచార్యా బ్రాహ్మణా గావః పుణ్యాశ్చ మృగపక్షిణః పౌరజానపదశ్రేష్ఠా నైగమాశ్చ గణైః ఏతే చాన్యే బహవః ప్రీయమాణాః ప్రియం వదాః అభిషేకాయ రామస్య సహ తిష్టంతి పార్థివైః త్వరయస్వ మహారాజం యథా సముదితే హని పుష్యే నక్షత్రయోగే చ రామో రాజ్యమవాప్నుయాత్. इति तस्य वचः श्रुत्वा सूतपुत्रो महात्मनः स्तुवन् नृपतिशार्दूलं ప్రవివేశనివేశనం. అందమైన 8 మంది కన్యలో మదించిన భద్రగజం, 4 గుర్రాలు పూంచిన అందమైన రథం, రాజఖడ్గం, మేలైన ధనుస్సు, బోయిలు మోసే పల్లకి, చంద్రుడంత మనోహరమైన గొడుగు, తెల్లని 2 వింజామరలు, బంగారు పాత్ర, బంగారు గొలుసులతో అలంకరింపబడిన నూపురం కలిగిన తెల్లని వృషభం, 4 కూరలు కలిగిన సింహం, మిక్కిలి బలిష్టమైన మహాశ్వం అన్నీ తీసుకురాబడ్డాయి. సింహాసనం, పెద్ద పులి చర్మం, ప్రజ్వలిత అగ్ని, వీణ, వేణు, మృదంగ, తాళ, వాద్య సమూహాలు, దేవదాసీగణం, చక్కగా అలంకరించుకున్న సుందరీమణులు, ఆచార్యులైన బ్రాహ్మణులు, అత్యంత పవిత్రమైన గోవులు, మృగములు, పక్షులు, ప్రముఖులైన పురజనులు, జానపదులు, వర్తకులు, నర్తకులు, శిల్పులు అక్కడికి వచ్చేశారు. అంతేకాకుండా చక్కగా మాట్లాడేవారు బోలెడు మంది శ్రీరామ పట్టాభిషేకానికై వచ్చి సామంతరాజులతో పాటు కూర్చొనున్నారు. మహారాజును తొందర పెడదాము, శ్రేయస్కరమైన దినమ్మ ఈరోజు, పుష్యమి నక్షత్రయుక్త శుభ ముహూర్తంలో శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావాల్సింది అని అనుకుంటున్నారు. మహాత్ముడైన వశిష్ఠుడి ఆదేశానుసారం సుమంత్రుడు నృపతి శార్దూలం, స్తువన్ నృపతి శార్దూలం అన్నారు. మహారాజుకు జయం కలగాలి అని పలుకుతూ ఆయన మందిరంలో ప్రవేశించారు. వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం మహానుభావుడు, వాక్యకోవిదుడు అయిన రాజుగారి మంత్రి కూడా అయిన, రథసారథి కూడా తానే అయిన సుమంత్రుడు